దుర్మార్గం అది బాగా. ఎందుకనంటే 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసావు. సంపటం కొడతాం, ఈ బజార్లు కంప కొడతాం తప్ప నువ్వేం చేసా? చెట్లు నరికేయటం, క్యాంపుకి వెళ్తే పరదాలు కట్టుకెళ్ళటం, ఇవన్నీ చేసావు. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాడు. ఆ ఊరు వెళ్తున్నాడు, ఎమ్మెల్యేని పంపుతున్నాడు, నీకేం కావాలో చెప్పమంటున్నాడు. అది చెప్పి చేస్తున్నాడు. మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ రోడ్ లేదు మాకు, ఈ రోడ్ లేదు, ఇవన్నీ సిమెంట్ రోడ్లు పోపించాడు. మాకు 2 కిలోమీటర్లు ఉంటుంది వంతెన, అక్కడ దాకా రోడ్డు పోసాడు, ఎమ్మెల్యే పోసాడు. ఇటు మళ్ళీ పోసింది కాక మొన్న ఒక 20 లక్షలు శాంక్షన్ చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేశాడు. దానికి స్థలం కోసం తిరుగుతున్నారు. అది కూడా అవుద్ది. ఎంతమందిని అడుగుతావంట? ఇప్పుడు ఒకరినరికైనా రెండో వాడు ఊరుకుంటాడా? ఇవన్నీ దుర్మార్గం పనులు. కాకపోతే కొంతమంది అంబటి రాంబాబుని మూడు కేసులు డబ్బులు ఇచ్చి జడ్జీలకి బెయిల్ తెచ్చుకున్నాడు. పోలీసులు ఎమ్మటే 3 సార్లు మళ్ళీ జైలుకి పంపారు. 4వ సారి ఇప్పుడు వచ్చిందేమో నాకు తెలియదు. ఇప్పుడు ఆ పార్టీ కదా వాళ్ళకి రక్షణ కావాలి. ఇప్పుడు నేను తెలుగుదేశం అనే కొట్టకూడదు, రక్షణ కోసం వాళ్ళు ఉంటారు. వాళ్ళు నరికేస్తాను, పొడి చేస్తాను, నేను తీసేస్తాను, ఎట్ట కుదురుద్ది? అంబటి రాంబాబు ఒకడు, రోజా ఒకటి, ఈ కొడాల నాని ఒకడు, ఇంకా పేరు నాని గారు ఉండాలి. ఆ పేరు గుర్తురావు. ఇంత దరిద్రులు కూడా ఎవరు లేరు అసలు. ఎంతసేపు వీడి దగ్గర ఏముంది, ఈ స్థలం ఎక్కడ ఆక్రమిద్దాం, ఇదేముంది, ఇదే తప్ప ప్రజలకు ఏదో చేద్దాం అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఆడవాళ్ళు ఒకటి ఎత్తారు. ఇలా బస్సు ఆగిగా ఎక్కుతున్నాడు, ఆగిగా దిగుతున్నారు. ఉచిత బస్సు, పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆడు ఒక్కడికే ఇచ్చేవాడు, నలుగురికి ఇస్తున్నాడు. రైతులకు ఎంత మేలు చేశాడు, పెంచి ఇచ్చారు. వీళ్ళు పల్లెటూళ్ళలో కూడా చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఈ వరకు ఈ పక్క అంతా జగన్ అనేవాళ్ళు. చదువుకున్నాడు ఒక్కోటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు, ఒరి బాబు ఆడు చంపేస్తాడు మనని, ఆడి కోటే చేయొద్దు అంటున్నారు. చదువుకున్నాడు, ఆడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చేసిన ఈ శాఖ చేయడు, 2 ఏళ్లలో చేసిన చేయడు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది మారిపోయారు. బంపర్ మెజార్టీ వస్తుంది ఈసారి. నేను వస్తే ఆ సంగతి తెలుస్తా, వీడి సంగతి తెలుస్తా, అసలు అట్లా ఎవరైనా ఓటేస్తాడా? అసలు అనకూడదు ఆ మాట. రపా ఎంతమందికి వస్తా నువ్వు? ఉమ్మడి రాష్ట్రం వాడప్పుడు 6 కోట్లు ఉండేవాడు, ఇప్పుడు పెరిగిపోయింది. వీళ్ళు ఎవరు నరుకుతా నువ్వు? ఎవరు నరకలేవు. మళ్ళీ ప్రతిపక్షం అధికారంలో రావాలంటే ఏదైనా రెచ్చగొట్టే చర్యలు చేయాలని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళకి మొదటి నుంచి అదే అలవాటు. పోయినసారి కమిటీ ఎస్పీలు 30 మంది ఉన్నారు అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత వాళ్లే అసెంబ్లీలో అవాస్తవం అని చెప్పారు. అవాస్తవాలు చెప్పడం వాళ్ళ జన్మ హక్కు. అలా చెప్పి 151 నుంచి మధ్యలో 5 తీసి 11 కూడా వచ్చారు. ఈసారి ఆ 11 కూడా వచ్చే అలవాటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ వస్తామని, అది లేకపోతే కార్యకర్తలు ఎవడు ఉండడుగా, ఎవడి దారి ఆడు చూసుకుంటాడు. చాలా మార్పు ఉంది. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. గతంలో లోడింగే 15-20 వేలు ఉండేది, ఇప్పుడు 5,000-6,000కి లోడ్ దొరుకుతుంది. ఏది 10 టైర్స్ లారీ టిప్పర్ ఇంత చీప్గా ఎప్పుడు దొరకలే, బాగా దొరుకుతున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లు చూసారుగా, ఫ్రీగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళి కూర్చుంటే మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడు ఆయన. అదే ముందుగా ప్రిపేర్ చేసుకున్నది మాట్లాడతాడు, ఆ స్క్రిప్ట్ మాత్రమే చెప్తాడు. ఎవరైనా ప్రశ్న, ఇప్పుడు మీడియా సమావేశం అంటే ఆయన ప్రసంగించడం అయిపోయిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. అది చెప్పాడు ఎప్పుడన్నా చూసారా మీరు? అవన్నీ సెలెక్టెడ్ ఛానల్స్ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని చెప్తారు. ఎవరైనా ప్రశ్న అడుగుతాడంటే వాడిని రానిరు. ప్రజలు పిచ్చాళ్ళు. ఒకప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రజలు బాగా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో. ఇంతకు ముందు అప్పుడులో ఎమ్మెల్యే అంటే దేవుడిగా చూసేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎవరో కాదు, మీలో మనిషి. అప్పటి నుంచి అవేర్నెస్ పెరిగింది. అన్న, ఈ రోజున జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అంటే చిన్న పిల్లల్ని, ముక్కు పచ్చలారని పిల్లల్ని అన్యాయంగా పొట్టను పెట్టుకుంటున్న మానవ మృగాలను ఏం చేయాలంటారు? అంటే ఈ రోజున కఠినంగా చాలా చట్టాలు కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే మీకు అదే చివరి రోజు అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? గల్ఫ్ కంట్రీలో చట్టాలు ఉంటాయి, బహిరంగంగా ఉరిదెత్తాం, బహిరంగంగా తలదీసేయడం, అలాంటి చట్టాలు వస్తే కానీ వీళ్ళు మారరు. అలాంటివి రావాలి. చిన్న పిల్లల్ని బయటకు పంపించాలంటే భయం వేస్తుంది, ఇంటి పక్కన ఇంటికి పంపించాలంటే భయం వేస్తుంది. మరి ఆడ అన్నయ్య అనుకుంటానే అలా చేసాడు. మరి ఇవాళ ఎవరు నమ్ముతారు? మరి ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఎవరు నమ్ముతారు? ఎవరైనా నమ్మలేరు కదా. గల్ఫ్ కంట్రీ చట్టాలు తీసుకొస్తేనే ఒక వ్యవస్థ కంట్రోల్లో ఉంటుంది. సబ్జెక్ట్ ఏంటంటే జనాల అవగాహన పెరగాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది ఇలా బూతులు మాట్లాడే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వరు కదా. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి, ఉందాక ప్రవర్తించాలి. ప్రస్తుతానికి బాగుందండి, రోడ్లు పడుతున్నాయి, అభివృద్ధి చూపిస్తున్నారు, అభివృద్ధి కనబడుతుంది. అది
కనీసం 5 సంవత్సరాల క్రితం పోసారు రోడ్డు అది, ఉమ్. మళ్ళీ మొన్న పోసారు రోడ్డు ఇది ఈ గవర్నమెంట్ వచ్చాక. ఈ గవర్నమెంట్ లో రోడ్లు వేసారండి. మరి ఎంత చేస్తున్నా చేయట్లేదు అంటున్నారు కదా. ఆ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ తల్లికి వందనం పేరుతో తల్లికి అన్యాయం చేశారని చెప్పి మాట్లాడారు ఆయన. అదే అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి ఆయన ఎవరెవరికి రాలేదో అన్ని తీసుకొచ్చి నుంచోబెట్టి కలెక్టర్ ఆఫీస్ ముందు వీళ్ళకి రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదని ఆయన క్వశ్చన్ చేయాలి. అవును, ఇప్పుడు ఎవరు రాలేదు వాళ్ళందరూ తీసుకురావాలి. ఇప్పుడు మా ఇంట్లో 5 పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో మా 5 వచ్చింది. మరి అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరూ తీసుకురావాలి. ఎవరు చేసినా ప్రభుత్వం మంచిగా నడపాలి. అప్పుడు ఆయన చేసినా ఈయన చేసినా ఆరోపణలు చేయడం కాదు, నిరూపించాలి. ఆయన ఆరోపణలు చేయగానే పలానా వాళ్ళకి రాలేదంటే కుదరదు కదా. అలాగా తీసుకుని వాళ్ళని ఇగో పలానా వాళ్ళకి రాలేదు, ఎందుకు రాలేదు, వాళ్ళు ఏం సమాధానం చెప్తే నువ్వు వినాలి. అది తప్పండి, అలా అనకూడదు. ఇప్పుడు ఒక ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిని మనం అలా దూషించకూడదు. నీకు మనసు లేదని ఉంటే మనసులో పెట్టుకోండి, అంతేగాని పైకని ఇది చేసి రౌడీయిజం అనేది చేయకూడదు. అలా తప్పు, అలా అనకూడదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా అనకూడదు, ఆ ప్రభుత్వం అయినా అనకూడదు. వ్యక్తిని వ్యక్తిగా చూడాలి, అది కరెక్ట్. నేను వచ్చాక చూస్తానంటాం తప్పు. ప్రజలు వేస్తే ఓటు గెలుస్తాం, లేకుంటే లేదు. ఇది ప్రజల మనసులో పెట్టుకుంటే రేపు ఓటేస్తారా? ఎవరికైనా, వీళ్ళకైనా వాళ్ళకైనా తప్పు. ప్రజాపాలన చేయనియండి, మీరు చేయండి, అది ప్రజలకి న్యాయం జరిగేటట్టు చేయండి, అది తప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు? ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని. అలా పరిష్కరించపోగా, అసెంబ్లీకి వెళ్ళకపోగా ఇంకా మీకు ఓటేసి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? ఇప్పుడు మనం చేసే పనులను బట్టి వస్తుంది, మనం మాట్లాడే తీరును బట్టి వస్తుంది. 2 ఏళ్ళకి ఒకసారి అసెంబ్లీకి వెళ్తే వస్తుందా? అది తప్పండి. వీళ్ళు అలాగే అయ్యారు, వీళ్ళు అలాగే అయ్యారు. ఆయన వెళ్లకుండా ఉండలేదుగా చంద్రబాబు గారు, తప్పండి అది. కులవర్తన్ని వాడిని చెరులో పడి చచ్చాడో, పోలీసులు చంపేసి ఇది చేశారు, చంపేయాలి అలాంటి కొడుకుని. ఇప్పుడు డ్రమ్ములో పెట్టడం, ఇది చేయటం అనేది చాలా దారుణం. అలాంటి ఎదవల్ని చంపేయాలండి. ఇప్పుడు నిన్న వైజాగ్ లో ఇట్లాంటి కొడుకుల్ని, ఇప్పుడు ఇది అరబ్ కంట్రీస్ లో ఎలా ఉంటదంటే అండి, పబ్లిక్ లో ఉరి తీసేస్తారు ఇలాంటి తప్పులు చేస్తే. అదే పరిపాలన మనకు రావాలి. అన్యాయం ఎలా అవుతుందండి రౌడీ చట్టం అంటే? ఇప్పుడు నాలాంటి వృద్ధుడు ఉన్నాడండి, ఇప్పుడు నన్ను కొడితే మీరు చూస్తా ఊరుకుంటారా? రౌడీజం ఏంటంటే కొట్టుకుంటూ తీసుకెళ్తే పబ్లిక్ 10 మందికి తెలుస్తుంది, ఇప్పుడు చూస్తారు. అంటే రేపు ఏదన్నా చేస్తే ఇంకొకటి భయపడతాడు, మనల్ని కూడా ఇలాగే చేస్తారు కదా అని. ఆ భయం అనేది ఉండాలి. కొట్టుకుంటూ తీసుకెళ్ళటం తప్పు లేదండి, ఏర్పడాలండి. చట్టం మెయిన్ అండి, చట్టమే ముఖ్యం. చట్టం లేనిదే మనం ఏమీ చేయలేం. ఇవాళ నేను ఉండొచ్చు అధికారంలో, రేపు మీరు ఉండొచ్చు, అది తప్పండి. చట్టానికి ఇచ్చే చట్టానికి ఇవ్వండి, అది చేయాల్సిన పని అది చేస్తుంది. చంద్రబాబు గారి పరిపాలన బేషు.